students, welcome to Shravanti's classroom with a new energy and with new topic. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోకస్ అండ్ ఫోకల్ లెంగ్త్. మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ గురించి. కాన్వెక్స్ లెన్స్ అంటే లెన్స్ ఆఫ్ కన్వర్జెన్స్ అని, అంటే లైట్ రేస్ని ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ చేస్తుందని. అలాగే కాన్కేవ్ లెన్స్ అంటే లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుందని మనం నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఎలా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే, బట్ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మీకు ఇది తెలుసు కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లేదా భూతద్దం తెలుసు కదా మీకు. ఈ భూతద్దం తీసుకొని దీని మీద ఏదైనా లైట్ని పడేలా చేయండి. లైట్ని పడేలా చేసినప్పుడు ఎదురుగుండా ఇందులోంచి వెళ్తున్న లైట్ దేని మీద, వాల్ మీద కానీ నేల మీద కానీ పడేలా చేయండి. అప్పుడు మీకు జస్ట్ చిన్న ఒక డాట్ లాగా ఒక చిన్నగా ఆ లైట్ అనేది అక్కడ పడుతుంది, అంటే డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. సో ఈ లైట్ రేస్ అన్నిటిని ఏం చేసినట్టు అది ఒకే చోట పిక్సప్ చేసేసింది. అంటే ఇక్కడ ఈ లెన్స్లో నుంచి ఇది ట్రావెల్ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇవి రిఫ్రాక్ట్ అయ్యి అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గరికి రిఫ్రాక్ట్ అయ్యి అది ఒక పాయింటెడ్గా మనకి కనిపించింది. ఓకేనా. నెక్స్ట్ ఒక టార్చ్ లైట్ కనుక మనం తీసుకొని, టార్చ్ లైట్ అందరికీ తెలుసు కదా, టార్చ్ లైట్ ఆన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అయితే ఇది లెన్స్కి సంబంధించిందని మనం అనుకుని ఉండం కదా. సరే, ఈ టార్చ్ లైట్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ ఎలా పడుతుంది, ఎక్స్పాండ్ అయి పడుతుంది. ఇక్కడ లైట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఏరియా చిన్నదైతే మన నేలపైన పడిన లైట్ ఏరియా పెద్దగా ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైవర్జెన్స్. అంటే ఈ లైట్ రేస్ ఎక్స్పాండ్ అయ్యి లేదా విడిపోయి పెద్దగా అక్కడ పడుతుంది అన్నమాట. సో ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్ మన రెగ్యులర్ లైఫ్లో. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను ఏం చేశానంటే, ఒక కాన్వెక్స్ లెన్స్ మీద లైట్ రేస్ని కనుక మనము ట్రాన్స్మిట్ చేస్తే లేదా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలిసి మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే, కాన్వెక్స్ లెన్స్ యొక్క మిడ్ పాయింట్ని మనం ఏమంటాం అనుకున్నాము, పి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. పి అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, దిస్ ఈజ్ నథింగ్ బట్ పోల్. ఆప్టిక్ సెంటర్ అని కూడా అంటామని చెప్పుకున్నాం కదా, పోల్ ఆర్ ఆప్టిక్ సెంటర్. ఓకే. సో అలాగే కాన్కేవ్ లెన్స్కి కూడా ఈ మిడ్ పాయింట్ వచ్చేసి పోల్ ఆర్ ఆప్టిక్ సెంటర్ అవుతుంది. సో ఆప్టిక్ సెంటర్ నుంచి దాని గుండా వెళ్ళే లైట్ రే ఎక్కడికి కూడా రిఫ్రాక్ట్ అవ్వదు. ఇట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఆప్టిక్ సెంటర్లోంచి వెళ్ళే లైట్ రే ఎప్పుడు కూడా రిఫ్రాక్ట్ అవ్వకుండా స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుందని, దాన్నే మనం ప్రిన్సిపల్ యాక్సెస్ అనుకుంటామని కూడా మనం తెలుసు. మనం ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాము కదా. సో ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా మనం లైట్ని కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే లేదా పంపించినట్లయితే ఏం జరుగుతుంది, మనకు ఆల్రెడీ తెలుసు, ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతుంది. ఓకేనా. ఏమవుతుంది, కన్వర్జ్ అవుతుంది ఏదో ఒక పాయింట్ దగ్గర. ఈ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ని ఏమంటారంట, ఫోకస్ అంటాం అన్నమాట. ఎక్కడైతే ఈ లైట్ రేస్ కన్వర్జ్ అవుతాయో అవి ఏమవుతాయి, ఆ పాయింట్ని ఏమంటారంటే, పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ని ఫోకస్ అంటాము. ఓకే. సో వి రిప్రజెంట్ దిస్ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్. ఎక్కడైతే ఆ లైట్ రేస్ కన్వర్జ్ అవుతాయో దాన్ని మనం క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాము, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్. గాట్ ఇట్ రైట్. ఇప్పుడు అదే లైట్ రేసు అదే ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా కాన్కేవ్ లెన్స్ మీద పడినప్పుడు ఏమవుతుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు డైవర్జ్ అవుతాయి. ఏవి, లైట్ రేస్ డైవర్జ్ అయ్యి. అండ్ మనం ఆల్రెడీ ఇది తెలుసు కదా మనకి, ప్రిన్సిపల్ యాక్సెస్ లేదా ఈ లైట్ రే విచ్ పాసెస్ త్రూ ద
మిడ్ పాయింట్ ఆర్ పోల్ ఆర్ ఆప్టిక్ సెంటర్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ వే. మరి దీనికి ఆప్టిక్ సెంటర్ ఏది అంటే ఈ డైవర్జ్ అయిన ఈ లైట్ రేస్ని మనము బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే మిక్స్ అవుతాయో లేదా ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ని మనం ఇక్కడ ఫోకల్ పాయింట్గా లేదా ఫోకస్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. మరి పోల్కి లేదా ఈ ఆప్టిక్ సెంటర్కి ఈ ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటామంటే ఫోకల్ లెంగ్త్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆప్టిక్ సెంటర్ and the focus is known as focal length, and this focal length is represented with the letter small f. We represent it with the letter small f. It is known as focal length. ఇక్కడ కూడా అలాగే సేమ్ ఫోకస్ నుంచి ఆప్టిక్ సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటాము. సో వాట్ ఈస్ ఫోకల్ లెంగ్త్? ఎఫ్ ఈస్ ఫోకల్ లెంగ్త్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందామా. కాన్వెక్స్ లెన్స్ నుంచి కానీ కాన్వెక్స్ లెన్స్ నుంచి ఎప్పుడైతే లైట్ రేస్ని మనము ట్రాన్స్మిట్ చేస్తామో అవి ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ని ఫోకస్ అంటాము. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ ఇస్ నోన్ యాజ్ ఫోకల్ లెంగ్త్. అలాగే కాన్కేవ్ లెన్స్లో కూడా ఈ లైట్ రేస్ ఎక్కడైతే డైవర్జ్ అయ్యాయో ఆ డైవర్జ్ అయిన లైన్స్ని వెనక్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే అవి కన్వర్జ్ అవుతాయో ఆ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ని ఫోకస్ అంటాము. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ అగైన్ ఫోకల్ లెంగ్త్. ఓకేనా. చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ లైట్ రేస్ ఏ డైరెక్షన్లో పడుతున్నాయో అదే డైరెక్షన్లో ఏర్పడేది కాన్వెక్స్ లెన్స్కి అయితే ఫోకస్ ఏర్పడేది కాన్వెక్స్ లెన్స్కి అయితే ఈ మనం లైట్ ఏ డైరెక్షన్లో మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కాన్కేవ్ లెన్స్కి ఫోకస్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు నో వెదర్ మై క్లాసెస్ ఆర్ యూస్ఫుల్ టు యూ ఆర్ నాట్. మీకు కనుక నా క్లాసెస్ యూస్ఫుల్గా ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కావాల్సిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే నాకు అక్కడ మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే బ్లెస్డ్.